సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో వర్గ పోరు మరింత ముదిరిందా? నడిగడ్డలో ఇన్నాళ్లు రెండు గ్రూపులుగా ఉన్న పంచాయతీల్లోకి మరో గ్రూప్ వచ్చి చేరిందా? కొత్తగా వచ్చిన గ్రూపు ఆ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తోందా? ఎక్కడికక్కడ చెక్ పెడుతూ కోలుకోలేని రీతిలో దెబ్బ కొడుతోందా? ఇంతకీ నడిగడ్డలో కొత్తగా సీన్లోకి వచ్చిన లీడర్ ఎవరు? జోగులాంబ గద్వాల కాంగ్రెస్ లో గ్రూప్ల లొల్లి ఇప్పట్లో తగ్గేలా లేదు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతో మొదలైన లొల్లి ఇంకా చల్లారడం లేదు. ఇన్నాళ్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య మధ్య వార్ నడిచింది. ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్టుగా గద్వాలలో పోరాటం చేశారు. అయితే ఇద్దరు నేతల మధ్య పార్టీ పెద్దలు రాజీ కుదిర్చినా ఆ వేడి మాత్రం చల్లారలేదు. ఈ కాక నడుస్తుండగానే జోగులాంబ గద్వాలకు ఏఐసీసీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు నడిగడ్డ మొత్తం నాది అంటూ ఆయన చక్రం తిప్పే ప్రయత్నం తీవ్రం చేశారట. గద్వాల కేంద్రంగా రాజకీయం షురూ చేయడంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఉక్కపోత ఎక్కువైందనే చర్చ నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్, మాజీ జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సరితా హస్తం పార్టీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. కానీ ఆమె బండ్ల కృష్ణమోహన్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత బండ్ల అధికార పార్టీలో చేరడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ ఎపిసోడ్ కు కాంగ్రెస్ పెద్దలు ఎండ్ కార్డు వేశారు. దాంతో సరితా సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పోస్టుల భర్తీ జరుగుతోంది. సరితకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే జోగులాంబలో సరితా సైలెంట్ అయ్యారని టాక్ వినిపిస్తుంది. కానీ ఇప్పుడు రేస్లోకి సంపత్ రావడంతో బండ్లకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయట. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ జోగులాంబ కేంద్రంగా రాజకీయం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. జోగులాంబ జిల్లాలో తన హవా ఉండేలా చూసుకుంటున్నారట. అలంపూర్ నియోజకవర్గం నేతలకు జిల్లాలో ఎక్కువ పోస్టులు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారట. ఇటీవల జోగులాంబ గద్వాల గ్రంథాలయ చైర్మన్ పోస్టును తన వర్గానికి చెందిన శ్రీనివాస్ కు దక్కించుకుని బండ్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్టు సమాచారం. అయితే గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి డుమ్మా కొట్టారట. అయితే ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫోటో లేకపోవడం హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత గద్వాల కోర్టు స్థలం వివాదంతో ఇద్దరి మధ్య వారు మరింత ముదిరినట్టు తెలుస్తోంది. ఈ స్థలం విషయంలో సంపత్ కుమార్ ఎమ్మెల్యే లేకుండానే సీఎంను కలిశారట. దాంతో ఇద్దరి మధ్య వార్ తారాస్థాయికి చేరిందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా సంపత్ ఎంట్రీతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు సరితతో తల బొప్పి కట్టిన బండ్లకు ఇప్పుడు సంపత్ కుమార్ రూపంలో కొత్త తలనొప్పి మొదలైందని క్యాడర్ గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఈ గ్రూప్ వార్ కాస్త స్టేట్ వార్ గా మారే అవకాశం లేకపోలేదని పొలిటికల్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి గద్వాల ఎపిసోడ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఎలా చెక్ పెడతారు.